హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో మీకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయో, వార్తలకు వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు శనార్థి తెలంగాణ నేటి మాట పెద్దపల్లి రాజన్న రాసిన నేటి మాట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరి జీవితం వారికి గొప్పది, ఎందుకంటే వాళ్ళు పడే కష్టం విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉండకు మిత్రమా. ఈ నటన ప్రపంచంలో నీ నీడ కూడా నిన్ను మోసం చేస్తుంది. నీ జీవిత ప్రయాణంలో ఏది జరిగినా అంతా నీ మంచికే అనుకో. అంతకు మించి మనశ్శాంతి ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. లోకంలో ఏది నీకు శాశ్వతం కాదు. నువ్వు గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది నీకు అంది వచ్చిన అవకాశం. ఓపికతో ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరు. చిన్న చిన్న సమస్యలతో కుంగిపోయి అనుభవంతో నేర్చుకున్న పాఠాలే రేపు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. 10 మంది మేరుకోరి బ్రతికినప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది అంటూ పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చేళ్ళు. వాస్తవం, ఈ రోజులలో సొసైటీ ఎట్లా అయిపోయిందంటే, ఎవరిని నమ్మకు, ఎవరితోనో వాడేదో చేస్తాడు, వీడేదో చేస్తాడు, నాకు మా బావ ఉన్నాడు, మా బొమ్మర్ది ఉన్నాడు, మా సుట్టం ఎమ్మెల్యే, మా సుట్టం ఎంపీ, ఎవడు ఏం చేయడు రా నాయన. నీ జీవితానికి నువ్వే హీరో, నీ జీవితానికి నువ్వే విలన్. నీకు నచ్చినట్టు బతుకు, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికే ప్రయత్నం చేయి. 100% సక్సెస్ సాధిస్తావు. మనం వెళ్ళే ప్రయాణంలో మన మీద రాళ్ళు పడచ్చు, మన మీద బురద పడచ్చు, కానీ నువ్వు వెళ్ళే ప్రయాణం నీకు కరెక్ట్ అనిపిస్తే ముందుకు దూసుకెళ్ళు. రాళ్ళు పడ్డా బురద పడ్డా ముందుకు వెళ్ళు. 110% సక్సెస్ మాత్రం వస్తుంది అని పెద్దపల్లి రాజన్న రాసిండు. ఇక ఇది ఇట్లా ఉంటే, విప్లవ సింహం నల్ల నరసింహులు పార్ట్ 2 రాపోలు జగన్ రాస్తూ ఉన్నాడు. బీసీల కుర్చీలపైన కబ్జా ఇంకెన్నాళ్ళు, వ్యాసకర్త డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు పార్ట్ 1 రాశారు. ఇక 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ రాబోతుంది శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కూడా. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. సాయి సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఏరియా జీఎం దేవేందర్ మందమరి. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి కృషి చేయాలి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నిర్మల్లో. మంచిర్యాలలో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతున్నది. కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల ధర్నా. అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసీలు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి. నిషేధిత హైడ్రోక్లోరైడ్ ఆల్ఫోజం పట్టివేత. నిందితుడిని రిమాండ్ చేసిన స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్మల్ నుంచి. డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన నిర్మల్లో. ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. డిజిటల్ కార్డు పైలట్ సర్వేను ప్రారంభించిన కలెక్టర్ నిజామాబాద్ రూరల్. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. నూతన చైర్పర్సన్గా పద్మా శ్రీకాంత్. పద్మా శ్రీకాంత్ అయిపోతే ఓన్లీ శ్రీకాంత్కే పుష్పగుచ్చం ఇస్తూ ఉన్నారు ఇక్కడ. పద్మా శ్రీకాంత్. ఓకే. భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు దోమకొండలో. టిప్పర్ ఢీకొని మోటార్ సైక్లిస్ట్కు గాయాలు. చికిత్సకు హైదరాబాద్ తరలింపు. ప్రాణాలు బలిగొంటున్న టిప్పర్ డ్రైవర్లు అంటూ ఒక వార్త చూస్తున్నాం కామారెడ్డి నుంచి. 5లోగా డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలించాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ చేస్తున్న వ్యాఖ్యలు. నేడు నిజామాబాద్లో కాంగ్రెస్ సభ. మొదటిసారి రానున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్కు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జిల్లా బిడ్డ కాబట్టి. పేదల ఇండ్లకు నెంబర్లు కేటాయించాలి. సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసినట్టు లేదు ఇది. ఆర్మూరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత. ఏడా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం. రామగిరి మండలం అంటే ఇది మంథని నియోజకవర్గం కిందికి వస్తుంది. నగరంలో అక్రమ కట్టడాలను కూల్చిన అధికారులు. గతంలో అంబేద్కర్ భవనానికి 20 గుంటలు అప్పగింత. కాలక్రమేణా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి. అంబేద్కర్ సంఘం పేరుతో అక్రమ నిర్మాణాలకు పలువురు సహకారం. దళిత సంఘాల పోరాటంతో అక్రమ నిర్మాణాలకు కూల్చివేత. మంచి పని అయింది కరీంనగర్లో. రాణి అండ్ కో గోదాంపై విచారణ జరిపించాలి. బీహార్ కార్మికుని మృతిపై వెంటనే విచారణ జరిపించాలి. ఏఐటియుసి జిల్లా జనరల్ సెక్రటరీ కడారి సునీల్ డిమాండ్ చేస్తా ఉన్నారు సుల్తానాబాద్ నుంచి. గ్రామాల్లో దడ పుట్టిస్తున్న వీధి కుక్కలు. కోరపల్లిలో చిన్న పిల్లలపై శునకాల దాడి.
అక్షర అక్షర అనే చిన్నారి పరిస్థితి విషమం, ముగ్గురికి స్వల్ప గాయాలు. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా స్పందించని అధికారులు. మంత్రి కొండా సురేఖపై అసభ్యకర ప్రచారం సిగ్గుచెట్టు, కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళ డిమాండ్. కరీంనగర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన. కొండా సురేఖ మంత్రి హోదానే భ్రష్టు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే బర్తరఫ్ చేయాలి. కేటీఆర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా. మంచిగానే ఉన్న ఉషా. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. డిజిటల్ కోడ్ల సర్వేలో సమగ్రతకు ప్రాధాన్యం. కలెక్టర్ వల్లూరి క్రాంతి వల్లూరి సర్వేను పరిశీలించిన కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్. ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్. ఓటర్ నమోదుపై మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ దృష్టి. బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే సోదరుడు సైతం. అప్పుడే మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల సందడి. పట్టభద్రులది ఉన్నది ఉమ్మడి మెదక్ జిల్లాలో. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి రాజీనామా అయిపోతుంది కాబట్టి తన పదవి కాలం నెక్స్ట్ ఎవరు వస్తారో చూడాలి. 7న పీడిఎస్ బియ్యం వేలం. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి సంగారెడ్డి. పట్టభద్రులారా ఓటర్ నమోదు చేసుకోండి. తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ నమోదు కేంద్రం ప్రారంభమైందంట. రేగోడ్లో జేఎన్టీయూలో బతుకమ్మ సంబరాలు ప్రారంభించిండ్రు సంగారెడ్డి జేఎన్టీయూ. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణాలు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఆదాయమే లక్ష్యం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు. చోద్యం చూస్తున్న అధికారులు. మున్సిపాలిటీ పేరుతో కాలయాపన. కాసులే ముఖ్యం. ఇక ప్రజాధనం వృధా అవుతుంది. ఎల్లమ్మ బండ పట్టణ పిహెచ్సిలో మరుగున పడ్డ కాలం చెల్లిన టాబ్లెట్లు. బయో డిజార్డ్ డిస్పోజల్కు పంపాల్సిన ఔషధాలను నిల్వ ఉంచడంపై స్థానికుల ఫైర్. వచ్చిన రోగులకు అవసరమైన సమయంలో మందులు ఇవ్వలేరు. ఎక్స్పైర్ కాలం చెల్లిన మందులను రాస్తే అయిపోతాయి. ఎక్స్పైర్కు కారణమైన మెడికల్ సిబ్బందిపై మండిపడ్డ స్థానిక బీజేపీ నాయకులు. అల్విన్ కాలనీ పిహెచ్సిలో ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే కనీసం మందులు పడేయాల్సిందే. ఇప్పుడు ఆవులో ఏమైనా మేకలో గీకలో వచ్చి అవి తిన్నది అనుకో ఫట్టిగా అవి ఆడ మొత్తం మూలకు వాడేసేళ్ళు. సర్వనాశనం అవుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో కనీస వసతులు లేని కాలనీ మాది. కాలనీ సమస్యలపై పలుమార్లు మొరపెట్టుకున్న వందల పత్రికల్లో వచ్చిన పట్టించుకొని పాలకవర్గం. కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలను కన్నెత్తి చూడని కార్పొరేషన్ అధికారులు. స్థానిక కార్పొరేటర్ కారింగుల నిహారిక గౌడ్. మా సమస్యలు పరిష్కరించకపోతే కార్పొరేషన్ కార్యాలయంను కలెక్టరేట్ను ముట్టడిస్తాం. అవసరమైతే ప్రజాభవన్ సైతం ముట్టడిస్తాం. శ్రీలక్ష్మి నరసింహ కాలనీ అధ్యక్షుడు కేకే చారి. జవహర్ నగర్లో పరిస్థితులు ఒకసారి చూడండి. చిన్న పిల్లలు కూడా జవహర్ నగర్లో. మరి కార్పొరేటర్ కారంగుల నిహారిక గౌడ్ ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్లో ఉన్నారు. టీఆర్ఎస్ పోగానే కాంగ్రెస్కి వచ్చిండ్రు. ఈ చిన్న పిల్లలు కాలనీ కోసం చిన్న పిల్లలు చేస్తూ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న కాలనీలలో కనీస వసతులు లేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కనీస వసతి చిన్న చిన్న పిల్లలు రేవంత్ తాతయ్య మా కాలనీకి రోడ్డే అని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా చిన్న పిల్లలు చేస్తూ ఉన్నా కూడా ఇంతవరకు ఎటువంటి అతిగతి లేదు. మరి కార్పొరేటర్ ఏం చేస్తారు? కార్పొరేటర్కు పర్మిషన్ లేకుండా మేయర్ ఆ కాలనీకి వచ్చే పరిస్థితి కూడా లేదంట. మరి ఎందుకో భయం మేయర్కు, మాకైతే అర్థం కావట్లేదు. ఇట్లా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే ఊరుకం. హైదరాబాద్లో చనిపోతే ఇక్కడ పాతి పెట్టడానికి స్థలమా? క్రైస్తవ సంస్థలు మిషనరీల దగ్గర లక్షల ఎకరాల భూములున్నాయి. వికారాబాద్ జిల్లా ఆధ్యాత్మిక ప్రాంతానికి నిలయం. క్రైస్తవ శ్మశాన వాటికకు ఇక్కడ ప్రభుత్వ భూమిని ఎలా కేటాయిస్తారు? హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్. ఇటువంటి వాటి మీద మాట్లాడారు. ఇప్పుడు హిందువుల విషయం వచ్చేసరికి ఎవ్వడు మాట్లాడాడు. ఈ కుహునా మేధావులు హిందువులపైన దాడి జరిగినప్పుడు ఎవడు మాట్లాడాడు? కుహునా మేధావులు. మళ్ళా వేరే మతానికి ఏదైనా చిన్నగా వచ్చినప్పుడు మళ్ళా ఇక దీంట్లోలే ఇక ఒక రేంజ్లో మాట్లాడతారు. శ్రీనివాస్ యాదవ్ ఒక్కడే కాదు పోరాడుతూ ఉన్నారు. అందరు హిందువులు ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్. ఎక్కడ ఇది? వికారాబాద్ నుంచి. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏముంటాయి సీనండి, ఇంకేముంటుంది? అనుమతులు లేకుండా
ఫామ్ హౌస్ నిర్మాణాలు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆదాయమే లక్ష్యం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చోద్యం చూస్తున్న అధికారులు మున్సిపాలిటీ పేరుతో కాలయాపన కాసులే ముఖ్యం కీసర అనుమతులు లేవు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అక్రమార్కులకు వస్తాసు పలుకుతున్న అధికారులు మున్సిపల్ అధికారులకు ఫైల్స్ అప్పగిస్తున్నామంటూ కాలం గడుపుతున్న పంచాయతీ అధికారులు కీసర గ్రామ పంచాయతీ పరిధిలోని వన్నీగూడ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సర్వే నెంబర్ 292-293లో దేవాన్స్ వెంచర్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేసి డబ్బులు దండుకునే పని ప్రారంభించిన ఏమాత్రం పట్టించుకోవడం లేదు పంచాయతీ అధికారులు కాసులకు కకృతిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే కాదు యాద్గార్పల్లిలో ఫామ్ హౌస్ బర్త్డే పార్టీ చేసుకోవడానికి వచ్చి స్విమ్మింగ్ పూల్ శవమై ఇప్పుడు చనిపోయినప్పుడు ఎవరు రాబాయి దీనికి ఆన్సర్ ఈ అధికారులు ఏం చేస్తారంటే పైసలు ఇస్తే చాలు ఏదైనా చేస్తారు ఇక ఇంత దరిద్రమా ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ప్రజా ఆలోచన వేదిక ఉఘోరా అవార్డు 20,000 నగదు బహుకరించిన కుకట్పల్లి నుంచి అనాథ అమ్మాయిని వివాహం చేసుకున్న బొమ్మ వికాస్ బుద్వేల్లో సమస్యల వలయంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు నీరుగారుతున్న మన ఊరి మనబడి కార్యక్రమం నిధులు లేక దాతల కోసం ఎదురుచూపులు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలి పూర్వ విద్యార్థులు మల్కాజ్గిరి ఇట్లా అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు గ్రేట్ కదా ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యంగా 1000 మంది డాక్టర్లతో హెచ్ఎన్ఏ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఖైరతాబాద్లో ఇక టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పదవికి సీఎం జర్నలిస్ట్ కళ్యాణ్ రాజీనామా జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో మేలు జరగడం లేదని భావనతో రాజీనామా భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడి జర్నలిస్టు పక్షపాతిగా పేరొందిన నాయకుడు కళ్యాణ్ కుకట్పల్లి బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఇక రాజేంద్ర నగరే కాదు అంతటా జరుగుతూ ఉంది బతుకమ్మ సంబరాలు ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం అంగరంగ వైభవంగా దుర్గామాత ప్రతిష్టాపన జరిగింది దేవరగద్రలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వన్ ఫ్యామిలీ వన్ కార్డుకు శ్రీకారం అన్ని సంక్షేమ పథకాలకు ఒకే కార్డు మహబూబ్ నగర్ నుంచి కల్వకుర్తి మున్సిపాలిటీకి స్వచ్ఛత పురస్కారం అభినందనలు తెలిపిన పట్టణ ప్రజలు కల్వకుర్తి న్యాయవాదుల విధుల బహిష్కరణ హైదరాబాద్లో న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసన దసరా అనంతరం న్యాయవాదుల సమస్యలపై పోరాటం చేయబోతున్నారు మహబూబ్ నగర్ నుంచి ఇక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే 7 ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఇచ్చిన హామీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డిది ఇక్కడో వార్త ఒక వార్త తీసుకోండి సరిపోతుంది ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్న ప్రజాప్రభుత్వం కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజ్ నీటి కుంటను తలపిస్తున్న పల్లెలకు వెళ్లే రోడ్డు గ్రామీణ ప్రజలకు ప్రత్యక్ష నరకం చిన్న వర్షానికి దెబ్బతిన్న వైనం పట్టించుకొని పాలకులు అధికారులు మక్తల్లో రోడ్లు చూడు పరిస్థితులు ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ గిరి హస్తం ఖాతాలోకి చైర్పర్సన్ గా 9వ వార్డు కౌన్సిలర్ చౌగోని రజిత 16 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎక్కడ అధికారం ఉంటే ఆ కండువాలు వస్తాయి లోకల్ బాడీలలో మళ్ళా బీఆర్ఎస్ అధికారంలో రాని వీళ్ళే మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు అంతకుమించి ఏం ఒరిగేది ఉండట్లేదు గాడి గతి తప్పితే సరాసరి యమలోకానికే ఇటీవల వరదకు కొట్టుకుపోయిన రోడ్డు 30 రోజులైన మరమ్మతులకు నోచుకొని వైనం పట్టించుకొని ఆర్ఎండ్బి అధికారులు ఆందోళన చెందుతున్న వాహనదారులు నల్గొండ కోదాడలో చూడు పొరపాట రాత్రి ఎవడన్నా 90 కోట్ వేసుకొని వచ్చిండు అనుకో అని కనిపించలేదు అనుకో ఇలా పడతాడు తెల్లారికి అర్థం ఇలా కుటుంబం రోడ్డు పాలవుతుంది ఎమ్మెల్యేలు అయితే మంచిగా ఏసీలలో ఉంటారు ఇక కోదాడల ఇక జీవన ఎరువులతో ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు ఏరువాక సేద్య విభాగం శాస్త్రవేత్త కె మమత మొటకొండూరు శనార్థి కథనంతో కదిలిన ప్రజా సంఘాల నేతలు పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ పై కాలుష్యాన్ని వెలుగులోకి తెచ్చిన శనార్థి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదుల వెల్లువ హుజూర్ నగర్ నుంచి ఇక డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే
జండగే ఏడా ఇది భువనగిరి. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. పొలిటికల్ వీసీలు వద్దు, అకాడమిక్ వీసీలు కావాలి. ఎస్, జబర్దస్త్గా వచ్చింది ఐటమ్. పొలిటికల్ వీసీలు వద్దు, నా కులప్పుడే రావాలి, నా కులం ఈ వీసీనే ఉస్మానియాలో ఉండాలి, రెడ్డి గారే ఉస్మానియాలో ఉండాలి, రావు గారే కేయూలో ఉండాలి అని కాదు. నిజమైన ప్రొఫెసర్లకు అవకాశాలు ఇవ్వండి, విద్యార్థుల బాధలు పట్టించుకోవడానికి అవకాశం ఇవ్వండి. శాతవాహన యూనివర్సిటీని గిట్లనే చేస్తే సర్వనాశనం పట్టించిండు. ఎస్సీ ఎస్టీ బీసీ అధ్యాపకులు లేకుండా చేస్తున్నారు, వాళ్ళను రిమూవల్ చేస్తున్నారు. ఏంటంటే చిన్న చిన్న కారణాలు, లోపల మనసులో ఉంటుంది, వీళ్ళు చేసేది ఒకటి. సమస్యలను అవగాహన చేసుకునే సమర్థ వీసీ కావాలి, అకాడమిక్ అనుభవమే ముఖ్యం. కేయూ సెర్చ్ కమిటీకి లేఖ. అకుట్ జనరల్ సెక్రటరీ మామిడాల ఇస్తారి. వాస్తవం అది. ఇక దేవి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక వేషధారణలో చిన్నారి, పలువురిని అబ్బురపరిచిన చిన్నారి శ్రీ ధృతి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు బకాయి నిధులు కేటాయించాలి. న్యూ షాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల కొరత, నిధులు కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. సిపిఐ హన్మకొండ జిల్లా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక భూమి భుక్తి విముక్తికి ప్రజాస్వామిక విప్లవమే ఏకైక మార్గం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆలకుంట్ల సాయిల్ చేస్తున్న వ్యాఖ్యలు. తొర్రూరు నుంచి కాసం షాపింగ్ మాల్లో ప్రమాదం, హనుమన్ల ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు, ప్రమాదవశాత్తు కుప్పకూలిన స్టేజ్, స్వల్ప గాయాలతో బయటపడ్డ సినీతారులు. ఆ తొర్రూరుకు అడిగి పోయి ఆ కాసం షాపింగ్ మాల్ ఓపెనింగ్ కానీ వచ్చిండ్రు, పట్టలేనన్ని మంది ఆ స్టేజ్ పైన ఎక్కితే ఆమె కాలిరిగినట్టు సమాచారం కూడా వస్తుంది. ఝాన్సీ రెడ్డి ఇన్ఛార్జ్, వాళ్ళ కోడలు ఎమ్మెల్యే. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. చెర్లా ఏజెన్సీలో రాబందు లభ్యం. అగో, రాబందుకు అమర్చిన లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ పన్నా నేషనల్ టైగర్ రిజర్వ్ పార్క్ నుంచి వదిలినట్టు సమాచారం. అగో, మంచిగా తీసుకొచ్చి పెట్టిండ్రు కదా లోపల. దానికి ఏమో కెమెరాలు అన్నీ అమర్చిండ్లంట. లైవ్ అది ఎక్కడ ఉన్నది ఏంది అంటే లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చిండ్రు, మన కార్లకు పెట్టుకుంటాం కదా అట్లా. ఐద్వా పట్టణ కమిటీ ఎన్నిక జరిగింది. ఇక అక్రమ నిర్మాణాలపై అధికారులు ఫోకస్. చిన్నపాటి వర్షాలకి ఆ ఇళ్లలోకి వస్తున్న వరద నీరు, కాలువలపై ఎవరు ఇల్లు నిర్మించవద్దు. మున్సిపల్ చైర్మన్ కమిషనర్ చేస్తున్న వ్యాఖ్యలు వైరాల. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే నడుస్తూ ఉంది. పైలట్ ప్రాజెక్టుగా మధిర మున్సిపాలిటీ 17వ వార్డు 5 రోజులలో కుటుంబాల వివరాలు సేకరణ పూర్తి చేయాలి. తనిఖీ చేసిన ఆర్డీఓ జి గణేష్. ఇక పారిశుద్ధ్య చర్యల్లో నిర్లక్ష్యం తగదు. గ్రామ పంచాయతీ రికార్డులో వివరాలు అప్డేట్ చేయాలి. జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత చేస్తున్న వ్యాఖ్యలు. ఏజెన్సీలో గిరిజన చట్టాలకు మంగళం. తోగ్గూడెం అక్రమ మైనింగ్ క్వారీలు సొమ్ము చేసుకుంటున్న అవినీతి పరులు చర్యలు తీసుకోవాలని సేవల డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏజెన్సీలో గిరిజనులకు రావాల్సిన ఈ మైనింగ్ కానీ, ఇసుక వ్యాపారం కానీ, ఈ అటవీ చట్టాలు కానీ మొత్తం అగ్రవర్ణాలు కొట్టేస్తూ ఉన్నారు. సరే, స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఉమెన్స్ వరల్డ్ కప్ కు అంతా సిద్ధం. దుబాయ్ వేదికగా జరగనున్న సమరం. బ్రాడ్కాస్ట్ హక్కులు దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈరోజు న్యూజిలాండ్తో ఇండియా మ్యాచ్ ఉండబోతుంది. ఫస్ట్ ధోని కంటే రోహితే బెస్ట్ కెప్టెన్. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఎవరి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉంటారు. బాబర్ అజాం రిటైర్మెంట్ తర్వాతి కెప్టెన్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ పాకిస్తాన్. ఇక మూవీ వార్తలు చూద్దాం ఒకసారి. పుష్ప 2 క్లైమాక్స్ మేకర్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చిండ్రు. ఇక మట్కా టీజర్ డేట్ కన్ఫర్మ్. సందడి చేయనున్న మెగా హీరో మూవీ అంట. వరుణ్ తేజ్ది రాబోతుంది. ఇక గాంధీజీపై వెబ్ సిరీస్. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ఎంచుకున్నారు. ఇక దేవరలో దావూదీ సాంగ్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ అంట. పుష్ప 2 చూడు ఎంత డిఫరెంట్గా ఉంది లుక్. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి. క్యూ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ కెమెరామెన్ భరత్.